ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మిమ్మల్ని చూస్తున్నాము. ఎప్పుడూ కాంట్రవర్సీ లేని మనిషి మీరు. అయితే ఈరోజు పోలీస్ కంప్లైంట్ మూవీ చాలా అద్భుతంగా ట్రైలర్ టీజర్ రిలీజ్ చేసుకున్నారు. ప్రమోషన్ కంటెంట్ చాలా బాగా రీచ్ అవుతుంది. సినిమా అద్భుతంగా చాలా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అంతా హ్యాపీగా నడిచిపోతున్న ఈ సమయంలో ఈ గొడవ ఏంటి సార్ వరలక్ష్మి గారితో? వరలక్ష్మి లాంటి వాళ్ళు లక్షలు డబ్బులు తీసుకొని మా సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పేసి ఆవిడ సినిమా కోసం 3 నెలలు మా సినిమాకి డబ్బింగ్కి రాకుండా 3 నెలలు ఏడిపించారు. సెకండ్ హాఫ్ చెప్పడానికి 3 months పట్టిందండి. ఈలోపు ఆవిడ సరస్వతిని ఒక సినిమా షూటింగ్ డైరెక్షన్ చేసేసారు, సినిమా తీసేసుకున్నారు. ఆవిడ సినిమా మా సినిమా కాదా అంటే మండే రోజు మొన్న అడుక్కున్నా నేను, ప్లీజ్ అమ్మా రండి, నాకు టైం లేదు, నేను ఉండను అంటే ఏంటి, డబ్బులు తీసుకున్నారుగా. మీ దగ్గర నుంచి ఇన్ని రోజుల్లో ఎప్పుడు మేము చూసింది కాదు ఇది. కరెక్ట్ యాక్చువల్గా నేను ప్లాన్ చేసింది కాదు. నేను చెప్పాలంటే ఏదో గొడవ చేయాలి, తర్వాత మన సినిమా కోసం దీన్ని హైప్ చేయాలని కూడా ఆలోచన అయితే లేదు. అంటే ఈ క్షణం దాకా ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టే క్షణం దాకా కూడా నిన్న. అండ్ కాకపోతే ఏంటంటే చాలా పెద్ద సినిమా అంటే నా కెరీర్లో పెద్ద సినిమా అవ్వటం అంటే వరలక్ష్మి గారు, తర్వాత నవీన్ చంద్ర గారు, రాగిణి ద్వివేది, తర్వాత ఆదిత్య ఓము, అంటే చాలా మంది, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, 52 మంది ఆర్టిస్టులతోటి చాలా పెద్ద సినిమా, పెద్ద స్కేల్లో చేస్తున్న సమయంలో దీన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్ళాలి, మంచి సినిమా కదా అని చెప్పేసి ఒక డిసెంబర్కి సినిమా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. డిసెంబర్లో టీజర్ లాంచ్ చేసాం. టీజర్ లాంచ్ చేసినప్పుడు వరలక్ష్మి గారు ఏంటంటే యాక్టర్స్గా చాలా మంచి యాక్టర్స్, అందులో డౌట్ ఏం లేదు. అండ్ షూటింగ్ లొకేషన్కి రావటం, లొకేషన్లో సపోర్ట్ చేయడం కూడా చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే ఆవిడ టైం అంటే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అంతకుముందు ఎవరో వచ్చి చెప్పారన్నమాట, లేడీ బాలయ్య ఆవిడతో మీరు జాగ్రత్తగా చేయాలి సార్ అంటే, ఏంటి ప్రాబ్లం అంటే, ఏం లేదు ఆవిడ ఇన్ టైంలో వస్తారు, ఆ టైంకి మనం హ్యాపీగా ఆవిడ షూట్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటారు అని చెప్పేసి అని అంటే, సరే అన్న, అది ప్రాబ్లం కూడా కాదు, మంచి విషయం, సరే మంచి విషయం కదా, చాలా బాగుంటుంది ఇన్ టైంలో రావటం అని అంటే. ఫస్ట్ డే ఆఫ్ షూటు చెన్నై నుంచి ఫోన్ చేసి, సార్ నేను చెన్నైలో ఉన్నాను, ఎన్ని గంటలకు రావాలి అని అడిగారు. అడిగితే అమ్మ మీరు 8:30కి కెమెరా ముందు ఉంటే సరిపోద్ది అన్న. అంటే మేము లొకేషన్కి వెళ్ళే లోపల 7:30కి రీచ్ అయ్యాము, 7కి రీచ్ అయ్యాము. యాక్చువల్గా 7కి రీచ్ అయితే వాళ్ళ మేడం వాళ్ళ టీం అంతా వచ్చిన్నారు. వస్తే ఏంటి మీరు ఆల్రెడీ అప్పుడే వచ్చేసారు, మేడం ఇంకా రావాలి కదా అని అంటే, లేదు సార్ మేడం ఇంటికి వెళ్ళలేదు, చెన్నై నుంచి ఫ్లైట్ డైరెక్ట్గా వచ్చి లొకేషన్ చాలా దూరం కదా, ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి రావడానికి లేట్ అవుద్ది. అండ్ 8:30కి డైరెక్టర్ గారికి మాట ఇచ్చిన ప్రకారం 8:30కి నేను కెమెరా ముందు ఉండలేను అని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చారు లొకేషన్కి వచ్చి క్యారవాన్లో పడుకొని ఆ గంట రెస్ట్ తీసుకొని 7:30కి అంతా రెడీ అయిపోయారు. నేను షాక్ అనేది ఏంటి, క్యారవాన్లో ఉండటం ఏంటంటే అక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళి రావడం లేట్ అవుద్ది అని అంటే, వెళ్ళి పలకరిస్తే ఆవిడ చెప్తే అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అది కమిట్మెంట్, సూపర్ కమిట్మెంట్. అండ్ 8:30 అంటే 8:25 లోపు విత్ మేకప్ తను ఏదైతే మనం అనుకున్నామో దాని గెటప్లోకి మారిపోయి వాళ్ళ అసిస్టెంట్ని పంపించి రెడీ అండి. అలాగా ఒకరోజు కాదు, దాదాపు 45 రోజులు షూటింగ్ చేసాం. ప్రతిరోజు అంటే టైం అంటే టైం ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, రేపు ఎన్ని గంటలకు రావాలి అని అంటే అన్ని గంటలకు వస్తారు, రెడీ అవుతారు. అంత బ్రహ్మాండంగా జరిగింది అసలు నిజం చెప్పాలంటే. మా షూటింగ్లోనే యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అంటే ఫైట్లో ఒక చిన్న అనుకొని దీంతో ఆవిడకి ఒక వేలు విరిగిపోవటం, దానివల్ల ఒక 1.5-2 months షూటింగ్ ఆగిపోవటం, తర్వాత మళ్ళీ లేట్ అయిపోతే ఇబ్బంది పడిపోతారన్న దీంతో ఆవిడే మళ్ళీ నేను యాక్ట్ చేస్తాను పర్లేదండి అని చెప్పేసి సపోర్ట్ చేయటం, ఆవిడకి తగ్గట్టుగా మళ్ళీ స్క్రిప్ట్లో ఉన్న చిన్న మార్పు చేసేసుకొని మాట్లాడుకొని ఒక చేతి కట్టుకున్నట్టు, అంటే చేతికి బ్యాండేజ్ ఉండి దాంతో వచ్చింది కథలో భాగంగా. యాక్చువల్గా వరలక్ష్మి గారు చేస్తున్న దీంట్లో ఇది కొత్త కథ అంటే ఆవిడ రెగ్యులర్గా మనకి జయమ్మ ఇవన్నీ క్యారెక్టరేషన్స్ అందరికీ తెలుసు, వీరసింహారెడ్డి కానివ్వండి, లేదంటే అంతకుముందు మన రవితేజ గారి సినిమాలో జయమ్మ క్యారెక్టర్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉండడంతో పాటు ఆవిడ విలనీ లుక్తో చేసిన ఇది. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఆవిడ హీరోయిన్గా చేయటం అండ్ ఒక హ్యూమరస్ టచ్తో ఉన్నటువంటి క్యారెక్టర్ది రీల్స్ వరలక్ష్మి. సో ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి కామెడీ చేయడం అనేది చాలా కష్టం. అంటే
ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం కదా మనం. ఆవిడ చేసింది బాగా చేసింది బ్రహ్మాండంగా. సో ఇబ్బంది అవుద్ది అన్న దీంతో చేతి కట్టుకొని వచ్చి యాక్ట్ చేశారు. చేతి కట్టు అంటే ఒరిజినల్ బ్యాండేజ్, దానికి చిన్న రీల్స్ ఎలాగూ ఇది కాబట్టి రీల్స్ చేసి అలవాటు ఉంది కాబట్టి అన్న కథలను మనం మార్పు చేసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది. అదైతే ఎలాంటి కాంట్రవర్సీ లేదు అండ్ ఎలాంటి ఇబ్బంది లేదు. బాగా చేశారు, తన క్యారెక్టర్ తను చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే తన తర్వాత మనకు షూటింగ్ ఎంత చేసాము, ఎంత కష్టపడ్డాం, ఏం తిన్నాం అనేది జనాలకు అనవసరం. అంతే కదా. ఎంత ఖర్చు పెట్టాం, ఎలా ఉన్నాం అనేది అది జనాలకు అనవసరం. కానీ ప్రమోషన్ ఎలా చేసాం, మన ఈ సినిమా పోలీస్ కంప్లైంట్ కానివ్వండి, ఏ సినిమా కానీ ఆ సినిమా జనాల్లోకి ఎలా తీసుకెళ్తాం అనేది మెయిన్. అంతే. అది 10 కోట్ల సినిమా చేస్తామా, లేకపోతే 100 కోట్లతో సినిమా చేస్తున్నామా, కోటి రూపాయలతో సినిమా చేస్తున్నాం అనేది ఎదిగే తప్పడం లేదు సార్. అంతే. ఎలా ప్రమోషన్ కోసం ఎలా ప్రమోషన్ చేస్తున్నాం అనేది మెయిన్ అయ్యింది. సో కాకపోతే ఏంటంటే అప్పుడు ఒక 4-5 నెలల నుంచి, అంటే డిసెంబర్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ చేద్దామంటే అసలు కుదరలేదు. వరలక్ష్మి గారు కూడా డేట్ ఇవ్వకపోవడం, రకరకాల కారణాలు, ఇమీడియట్గా ఆన్సర్ చేయకపోవటం. సో దాంతో మేము కూడా ప్రెస్ మీట్స్ అన్నీ ఇలా మార్చుకుంటూ రావటం. అండ్ చివరికి రిలీజ్ అన్న టైంలోకి ఏంటంటే మా అదృష్టం కొద్దీ సినిమా చూసి, అంటే ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉందంటే ఎవరు డబ్బులు పెట్టి కొనటం లేదు, ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎదురిచ్చి రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఈ సినిమా చూసి నచ్చి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు దాదాపు 350-400 థియేటర్ రిలీజ్ అవుతుంది, సెట్ అవుతుంది అనేది మనకు అంచనా వచ్చింది. ఆ అంచనా వచ్చినప్పుడు ప్రొడక్షన్ పరంగా మనం ఏం చేయాలి అంటే ఇంకొంచెం ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఆ కొన్నవాడికి మనం నమ్మి తీసుకున్న వాళ్ళకి డబ్బులు వస్తాయన్న ఒక దీంతో నేను ఆరాటపడుతూ ఉన్నాను. సో వాళ్ళకి డబ్బులు రావాలి, మనకి డబ్బులు రావాలి, ఫేమ్ రావాలి అని అంటే మనం చెప్తే సరిపోదు, మన మాటలతో చెప్తే సరిపోదు. ఆర్టిస్టులు గ్లామరు లేదంటే ఫేమ్ ఇదంతా ఉంటే బాగుంటుంది అన్న దాని మీదనే చాలా ప్రయత్నం చేసాం. చాలా ప్రయత్నం చేసిన టైంలో ఏమైందంటే ఆవిడ స్పందించకపోవడానికి కారణం మరి మిస్కమ్యూనికేషన్ ఏంటి అనేది మనకు ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం మెసేజ్ అయితే పెట్టాం, దానికి ఆన్సర్ ఇవ్వలేదు ఆ టైంలో. ఎన్ని నెలల నుంచి సార్? ఒక ఏప్రిల్, మే, జూన్, అంటే 3 నెలల వరకు. 3 నెలల నుంచి రిప్లై రాలేదు. రాకపోవడంతో సరే అని చెప్పేసి మనకు బాధ అనిపించింది. ఆ టైంకి అయితే ఆ సందర్భానికి ఆవిడ స్పందించలేని దీంతో నేనేం చేశానంటే సరే నా బాధ నాది, మన సినిమా ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రమోషన్ కోసం పెట్టుకొని మొదలుపెట్టామన్నమాట. సరే చేద్దాము, మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి 31st ఒకసారి చేసాం. యాక్చువల్గా మే 31st కూడా చేసినప్పుడు ఎవరు అడిగారంటే మనం కావాలని వచ్చిన ఇదేం కాదు, ఎవరు అడిగారు ఎందుకు రావట్లేదు మీరు ప్రమోషన్ అంటే మెయిన్ లీడ్ వరలక్ష్మి గారు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే మీరు పోస్టర్ల మీద మొత్తం వారి ఫోటోనే వేస్తున్నారు, ఆవిడే హీరోయిన్ కాబట్టి అడిగారు ఎందుకు రావట్లేదు, మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదంటే మీరు డబ్బులు ఇవ్వలేదు లాంటిది వచ్చినప్పుడు నేను దానికి అప్పుడు స్పందించాను. ఏంటంటే వేరే ఏమి అసలు ఇదేం చేయలేదు. ఏంటంటే రావాలి, యాక్చువల్గా అడిగామంటే రాలేదు, 5 days ప్రమోషన్కి ఇవ్వాలి, కానీ ఒకరోజు వచ్చారు, కానీ మిగతా 4 రోజుల్లో రావాలి, సరే 12వ తారీఖు వరకు టైం ఉంది కదా అని చెప్పేసి నేను అన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 31 అయింది, 1, 2, 3, 4 ఎప్పుడు తీసుకుందాము టైము అని అంటే కుదరలేదు. టైం ఇవ్వలేదు వరలక్ష్మి గారు. ఇవ్వలేనప్పుడు సరే అని చెప్పేసి 10వ తారీఖు అంటే 2 రోజుల ముందు కనీసం మనం ప్రమోషన్ చేయాలి, ఎందుకంటే ఖచ్చితంగా థియేటర్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అయితే చేయాలి. ప్లాన్ చేసుకొని ఏదో అనాలి వరలక్ష్మి గారిని అనే ఉద్దేశం అయితే లేదు. నిన్న చేసినప్పుడు అలాంటి ఉద్దేశం ఏం లేదు. బాధేసి ఒక పక్క ప్రొడక్షన్ సైడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ అందరూ కూడా అంటే ఇంకేదో చేయాలి, సినిమాకి ఇంకేదో చేయాలి సార్ అని అన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు దాన్ని అంటే నెగిటివ్ పాజిటివ్ ఇలా పబ్లిసిటీ అవుతుందో లేదు, దీనివల్ల సినిమాకి లాభం నష్టం అట్లా ఏం అనుకోలేదు, నా బాధ చెప్పాను అంతే. సార్ ఒక్క మాట అక్కడ, సారీ టు ఇంటరప్ట్. ప్రెస్ మీట్కి వచ్చే ముందు ఈరోజు నిజంగా వరలక్ష్మి శరత్ కుమార్ గురించి మాట్లాడాలి అని స్క్రిప్ట్ రాసుకొని వచ్చారా? లేదు, ఆన్ ది స్పాట్లో అక్కడికక్కడ మాట్లాడారా? లేదు, అంటే మాకు అనిపించింది ఏంటంటే నేను అంతకుముందు సినిమాలు చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా అంత బాధపడలేదు. కాకపోతే ఈసారి ఏంటంటే వాటన్నిటికన్నా గతంలో చేసిన సినిమాలన్నిటికన్నా 10 times బెటర్ సినిమా ఇది. ఇంత హ్యూజ్ కాస్టింగ్ ఒకటి ఉండటం ఒకటి, తర్వాత
మంచి థియేటర్లు అన్నీ సెట్ అయిపోయినాయి కదా, దీన్ని ఎలాగైనా తీసుకోవాలి అన్నప్పుడు అక్కడికక్కడ వచ్చినటువంటి మాటలు తప్ప స్క్రిప్ట్ రాసుకుంటే ప్లాన్ చేసుకునేవాళ్ళం. అదే నేను అడిగేది. ఎందుకంటే మాకు ప్రొడ్యూసర్ గారు కూడా కృష్ణ గారు కానివ్వండి, వాళ్ళకు కూడా పూర్తిగా సినిమా మీద అవగాహన ఉండి మేము ఎలా చేద్దాం అని ప్లాన్ చేసుకునే పర్సన్స్ కూడా కాదు. ఎందుకంటే అంత ప్లెయిన్ ప్యూర్ హార్టెడ్ అనమాట, అది పని చేస్తున్న దీంట్లో.